కర్నూలు జిల్లా మద్దికేర మండలం జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ మండలంలో అధిక వర్షపాతం రావడంతో ఉల్లిగడ్డ, పత్తి, టమాటా పంటలకు ఎక్కువ శాతం పెట్టుబడి పెట్టి దిగుబడి వచ్చేసరికి భారీ వర్షాలు రావడంతో 80% నష్టం జరిగిందని, అలాగే కౌలు రైతులు ఎకరాకి 15,000 గుత్త చెల్లించి ఉల్లి పంట వేయడంతో రెట్టింపు నష్టం జరిగిందన్నారు. పండించిన ఉల్లి పంట మార్కెట్ తరలించగా క్వింటానికి 200 లేక 300 దాకా రేటు పలుకుతుందని, చివరకు పండించిన పంట రవాణా ఖర్చులకు పరిమితమై రైతులకు భారీగా నష్టం జరిగిందని, ప్రభుత్వం తక్షణమే రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వాలని, ప్రతి హెక్టార్కు 50,000 చెల్లించాలని జెడ్పీటీసీ సభ్యుడు మురళీధర్ రెడ్డి కోరారు. ఈరోజు మద్దికేర మండలంలో అధిక వర్షాభావం వల్ల చాలామంది రైతులు ఉల్లిగడ్డ, టమోటా, పత్తి పంట పెట్టుబడి బాగా వర్షాలు పడుతున్నందున భారీగా పెట్టుబడి పెట్టి పంట బాగా వస్తుందనే ఉద్దేశంతో కొంతమంది రైతులు కౌలుకు కూడా తీసుకొని దాదాపుగా ఎన్నడూ లేని విధంగా 15,000 రూపాయల వరకు గుత్తలు చేసి ఉల్లి పంటను వేయడం జరిగింది. ఉల్లి పంటను వేయడం వల్ల ఏమైందంటే అధిక వర్షాల వలన కుళ్ళుడు వచ్చి ఇదైంది. పండిన పంట కూడా రైతుకు గిట్టుబాటు కాక కేవలం మార్కెట్కి పోతే 200-300 రూపాయల కంటే ఎక్కువ టన్ను పోవటం లేదు. పోయే ఖర్చులు కూడా క్వింటం 200-300 కంటే ఎక్కువ పోవటం లేదు. పోయే ఖర్చులు కూడా రావటం లేదని చెప్పని ఇక్కడే పొలాల్లోనే రోటోవేటర్ కొట్టి గుంటికలు పాసి క్లీన్ చేయడం జరిగింది. దీనివల్ల రైతులు చాలా కోల్పోయారు. పంట నష్టం అయితేనేమి, కౌలు రైతులైతే పంటకు పెట్టిన పెట్టుబడితో పాటు గుత్త డబ్బులు కూడా మొత్తం మీద అయినారు. ఇప్పుడు మన తాజాగా మన చంద్రబాబు నాయుడు గారు, మన సీఎం గారు హెక్టార్కి 50,000 రూపాయల ప్రకారం ఇస్తామన్నారు. హెక్టార్ అంటే ఒక రైతుకు ఒక హెక్టారా లేకపోతే ఎన్ని ఎకరాలు వేసింటే అన్ని హెక్టార్లా అనేది కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఈ ప్రజలు చాలా సంశయంలో ఉన్నారన్నమాట. ఎందుకంటే ఒకరు 15 ఎకరాలు 20 ఎకరాలు ఇట్లా గుర్తులు చేసుకున్న వాళ్ళు ఉన్నారు కౌలు రైతులు. మళ్ళీ రైతులు కూడా వేసినారు. పంటలు వర్షాలు బాగా వచ్చిన ఆశాభాగం ఉంటుందనే ఉద్దేశంతో చేస్తే అంతా ఇదైపోయింది. అలాగే పత్తి పూర్తి ఎర్రగా అయిపోయింది. మళ్ళీ టమాటా రేటు గిట్టుబాటు ధర లేదు. కేజీ ₹2 కూడా మార్కెట్లో పోతే ఇదిగా పరిస్థితి. అలాగే గత ప్రభుత్వంలోన రైతు భరోసా కేంద్రంగా పెట్టి దానిలో స్టాఫ్ను పెట్టి వాళ్ళని పొలాల మీద పోయి ఏ పంటకి ఏది చేయాలా, ఏం కథ, తేమ ఎక్కువ శాతం ఉంటే దానికి ఏమైనా మందులు కొట్టాలా, పిచికారి చేయాలా అనేది చెప్తుంది. ఇప్పుడు ఉన్నారు కానీ కాకపోతే అప్పుడంత ఇది లేదు. పొలాలు లేకపోవటం లేదు. వాళ్ళనే రైతులను తీసుకొచ్చి మీరు ఏం పంట వేసినారు, ఏం కథ చేస్తున్నారన్నారు. పొలాలు లేకపోయి పంట నష్టము అంచనా వేయటం లేదు. పోతున్నారు, ఇన్ని ఎకరాలు అని రాసుకున్నారు, చేసినారు. కానీ దీనివల్ల రైతులు చాలా నష్టపోయినారు. గవర్నమెంట్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రైతుల్ని కాపాడవలసిందిగా కోరుతున్నాము. ఇలాగే జరిగితే ముందు రైతాంగంకి పరిస్థితి చాలా గడ్డుగా తయారవుతుంది రాబోయే రోజుల్లోన. దీన్ని దృష్టిలో ఉంచుకొని గవర్నమెంట్ గారు ఎకరాకింత లెక్క పరిహారం చేయవలసిందిగా కోరుచున్నాం. నా పేరు శ్రీనివాస్ యాదవ్, మద్దికేర మండల ఎక్స్ఎంపీటీసీ. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వము కాలంలోన అతివృష్టి కారణంగా రైతులు వేసిన ఉల్లి, టమోటా, పత్తి, మిరప మరియు తదితర పంటలు అన్నీ అధిక వర్షం వల్ల కుళ్ళిపోవడం జరిగినది. ఉన్న పంటలు కూడా గిట్టుబాటు ధర లేక ఎక్కడెక్కడ పొలాల్లోన పారిపోస్తున్నారు. అంతో ఇంతో గిట్టుబాటు ధర కల్పిస్తున్నారని ప్రభుత్వం వాళ్ళు ఇంతకుముందు గత వారం కింద చెప్పినారు. ఆ గిట్టుబాటు ధర కల్పిస్తున్నారనే ఉద్దేశంతో అందరూ కోతలు కోసినారు. ఇప్పుడు సడన్గా ఉన్నట్లు ఉండి గిట్టుబాటు ధర లేదు.